హాయ్ ఫ్రెండ్స్, మేము అరుణాచలం స్టార్ట్ అయిపోయినాం బస్లో, ట్రావెల్ బస్. ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయినాం మేము అరుణాచలం ట్రావెల్ బస్లో. తర్వాత నైట్కి మేము ఇంటి నుంచి పులిహోర చేసుకొని వచ్చాం, తినేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ 6-7:30లో కూడా అక్కడ దిగిపోయినాం. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాము. మేము బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే చపాతీస్ లైక్ పూరీలు తెచ్చుకున్నాం. అవైతే ఖరాబ్ కాబట్టి అవి తెచ్చుకున్నాం. అన్నం అయితే ఖరాబ్ అవుతుంది కాబట్టి రాత్రి తినేసాము, అది అయిపోగొట్టేసి. తర్వాత మేము టెంపుల్ దగ్గరికి పోయినాము. అరుణాచలంది గోపురం వీడియో ఒకటి తీసుకున్నాను. టెంపుల్ దగ్గర పూజ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. మేము 3:30కి స్టార్ట్ అయినాం. అక్కడ పూజ చేసుకొని స్టార్ట్ అవ్వడానికి 4 అయింది, హాఫ్ అన్ అవర్. తర్వాత గిరి ప్రదక్షిణతో స్టార్ట్ చేసేసాం. మేము 4 o'clockకి ఎండ తగ్గిపోతుందని స్టార్ట్ చేసాం, కానీ కొంచెం ఎండ బాగానే ఉండే. అయినా కానీ మేము అక్కడ ఉన్న చిన్న టెంపుల్స్ని మిస్ కావద్దు అనేసి జల్దీ పోయినాం. నైట్ అయితే టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి, అందుకే మేము ఈవినింగ్ 3:30కి స్టార్ట్ అయినాం. కానీ అక్కడ పూజ చేసుకొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేయడానికి 4 అయింది. ఫుల్ ఎండ, అక్కడ కాలు పెడితే మస్తు కాలుతున్నాయి. ఇక నడుస్తూ కొద్దీ ఆ ఎండ అనేది తెలియలే మాకు. ఫాస్ట్గానే వెళ్ళిపోయినాం మేము. 4 అవర్స్లో వెళ్ళిపోయినాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఎండ ఎంత కొడుతుందో అక్కడ. ఈవినింగ్ స్టార్ట్ చేస్తే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు నైటే స్టార్ట్ చేయండి. ఈవినింగ్ స్టార్ట్ చేస్తే చాలా కష్టం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కొంచెం దూరంలోనే చుట్టూ శ్మశానాలే ఉన్నాయి. దారిలో జింకలకు కీరా తినపెట్టేసి పోయినాము. చిన్న చిన్న టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం, శివయ్యవి. తర్వాత పీకాక్ కనపడితే కొంచెం వీడియో తీసుకున్నా. ఇక్కడ చూడండి దేవుళ్ళని ఎలా చెక్కుతున్నాడో. మోక్ష మార్గం నుంచి మేము అందరం ఈజీగా వచ్చేసినాం, మా ఫ్యామిలీ అంతా. తర్వాత మేము అక్కడ ఒక టెంపుల్ దగ్గర దిష్టి తీపించుకున్నాం. ఫస్ట్ టైం అక్కడ మేము దిష్టి తీపించుకోవడం, అందరు తీపించుకున్నాం దిష్టి. తర్వాత అలసిపోయినామని చెరుకు జ్యూస్ తాగేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాం. అరుణాచలం టెంపుల్ దగ్గర ఫోన్స్ కూడా అలౌడ్ ఉన్నాయి. ఉట్టి దేవుని దగ్గర వీడియోస్ తీయకుండా బయట లొకేషన్స్ అన్నీ కవర్ చేసిన నేను. గోపురాలు, ఇక్కడ చూడండి గోపురం వీడియోస్ ఎంత మంచిగా ఉందో, వ్యూ అంతా తీసాను. ఫైనల్గా అయిపోయింది.